స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధుల మళ్లింపులో అవకతవకలు జరిగాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కార్పొరేషన్ లో 7 కోట్లు మాత్రమే మిగిలాయన్నారు. ఈ నిధులు 5 నెలల జీతాలకు మాత్రమే సరిపోతాయన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 2092 కోట్ల రూపాయల నిధి ఉంటే ఇప్పుడు ఆ పరిస్థితి ఎందుకొచ్చిందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సమీక్షలో పవన్ ప్రశ్నించారు. నిధుల మళ్లింపుపై మరింత లోతుగా సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు పవన్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, ఈ రోజు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ రోజు ఉదయం చాలా సుదీర్ఘంగా ఈ సమీక్షను పవన్ కళ్యాణ్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కి సంబంధించి నిధులు మళ్లింపు అనేది జరిగింది. ఈ నిధుల మళ్లింపు ఎందుకు చేశారనే దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ అధికారులను ప్రశ్నించినటువంటి పరిస్థితి సమీక్షలో కనిపించింది. అయితే ఈ నిధుల మళ్లింపు ఎందుకు చేశారు, ఎవరి ఆదేశాలతో చేయాల్సి వచ్చింది, మళ్లించినటువంటి నిధులు ఎందుకు ఖర్చు చేశారనే దానికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలన్నీ కూడా ఇవ్వాలంటూ కూడా అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 2020 అలాగే 2021 ఆర్థిక సంవత్సరం నాటికి కార్పొరేషన్ నిధి 2092 కోట్లు ఉంటే ఇప్పుడు కేవలం 7 కోట్లు మాత్రమే అకౌంట్ లో ఉన్నాయని, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనే దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ అధికారులను ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్నటువంటి నిధులు కేవలం ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతాలు 5 నెలల జీతాలు ఇవ్వడం మాత్రమే సరిపోతాయి. ఇక కార్పొరేషన్ ఉద్దేశాలు, ఆ లక్ష్యాలు, ఆ కార్యక్రమాలు నిర్వహించేందుకు నిధులు ఎక్కడ ఉన్నాయంటూ కూడా అధికారులని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అయితే ఈ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. స్వచ్ఛ భారత్ లో భాగంగా ప్రధాని మోడీ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు కాబట్టి ప్రధాని మోడీ అనుకున్నటువంటి ఆశయాలు, దానికి సంబంధించినటువంటి ఉద్దేశాలు ఎక్కడ అమలవుతున్నాయంటూ కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన పరిస్థితి. కేవలం నిధులు మళ్లింపు అనేది ఎందుకు జరిగిందనే దానికి సంబంధించి సుదీర్ఘంగా మరొకసారి సమావేశం అయ్యి నిధుల మళ్లింపుకు సంబంధించి చర్యలు కూడా తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. థాంక్యూ దుర్గా.